5 ఏళ్లు గిర్రును తిరిగాయి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలయ్యాయి. అధికారం ఉందని విర్రవీగిన రోజులు పోయాయి. ప్రజా తీర్పుతో అధికారం చేతులు మారింది. ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెడితే ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయిన మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన జగన్ ప్రమాణం చేసేందుకు సమయం ఉండడంతో కొద్దిసేపు చివరి బెంచ్లో కూర్చున్నారు. జగన్ పక్కనే పెద్దిరెడ్డి, మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ నమస్కరిస్తూ వెళ్లిన జగన్ సీఎం చంద్రబాబు కూడా నమస్కరించడంతో చంద్రబాబు కూడా ప్రతి నమస్కారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను తన పేరు పిలిచిన వెంటనే నేరుగా పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ లో నిర్వేదం కనిపించింది. మొదట వైఎస్ జగన్మోహన్ అని చదివి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అని సర్దుకున్నారు. ప్రమాణం తర్వాత కూటమి సభ్యులకు అభివాదం చేశారు. ప్రొటెం స్పీకర్ కు నమస్కారం పెట్టి పలకరించారు. అనంతరం జగన్ సభలో ఉండకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లోకి వెళ్లి కొద్దిసేపు వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం సభలో చాలా నిర్వేదంగా కనిపించారు. అంతకుముందు అసెంబ్లీ వెనక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది.